అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తనకున్న అహంకారంతో ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నారు. ముందుగా విదేశీయుల్ని తమ దేశంలోకి రానివ్వకుండా అడ్డుకోవడం, ఆ తర్వాత స్వదేశంలో ఉన్న వలసల్ని తరిమేయడం, ఇప్పుడు ఇతర దేశాల్ని నయనో భయానో బెదిరించి తమ అధీనంలోకి తెచ్చుకోవడం చేస్తున్నారు. ఇదే క్రమంలో గ్రీన్లాండ్ను ఆక్రమించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలకు డెన్మార్క్ గట్టి షాక్ ఇచ్చింది. గ్రీన్లాండ్ను ఆక్రమించుకునేందుకు ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలపై ఆగ్రహంగా ఉన్న డెన్మార్క్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. తమ భూభాగాన్ని ఎవరైనా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తే ముందు కాల్చేసి ఆ తర్వాత చర్చలు జరుపుతామని అమెరికాను హెచ్చరించింది. ఈ మేరకు కోల్డ్ వార్ సమయంలో జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్కు వ్యతిరేకంగా ఇచ్చిన ఆదేశాల నిబంధనను తిరిగి తెరపైకి తెస్తూ తమ సైనికులకు కూడా కీలక ఆదేశాలు ఇచ్చింది. డెన్మార్క్ భూభాగంపై ఎవరైనా దాడి చేస్తే సైనికులు వెంటనే పోరాటం ప్రారంభించి తమ కమాండర్ల ఆదేశాల కోసం వేచి ఉండకుండా కాల్పులు జరుపుతారని డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. గ్రీన్లాండ్ ఆక్రమణ కోసం అమెరికా సైనిక చర్యకు సిద్ధమవుతున్న నేపథ్యంలో డెన్మార్క్ రక్షణ మంత్రిత్వ శాఖ ఈ హెచ్చరికలు జారీ చేసింది. ఏదైనా విదేశీ దళం డెన్మార్క్ భూభాగాన్ని బెదిరిస్తే ఆదేశాల కోసం వేచి ఉండకుండా దళాలు ముందుగా కాల్పులు జరపాలని స్పష్టంగా పేర్కొంది. వాస్తవానికి 1940 ఏప్రిల్లో నాజీ జర్మనీ డెన్మార్క్పై దాడి చేసినప్పుడు ఈ రూల్ను తీసుకొచ్చారు. దీని ఫలితంగా డెన్మార్క్ దేశంలో కమ్యూనికేషన్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అది నేటికి అమల్లో ఉంది. గ్రీన్లాండ్లోని డెన్మార్క్ సైనిక అధికారమైన జాయింట్ ఆర్కిటిక్ కమాండ్ చివరికి ద్వీపంపై దాడిగా పరిగణించబడి వాటిని అంచనా వేసే సంస్థ. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ డెన్మార్క్ పర్యవేక్షణలో ఉన్న గ్రీన్లాండ్పై దృష్టి సారించి అవసరమైతే బలవంతంగా స్వయం ప్రతిపత్తి కలిగిన భూమిని తమ అధీనంలోకి తీసుకుంటామని పదే పదే బెదిరిస్తున్న నేపథ్యంలో ఈ రూల్ మరోసారి తెరపైకి వచ్చింది.